Ladies and gentlemen, my name is Akhilesh Vignan. Born in India, settled in China. I'm a neuroscientist in Wuhan lab. Guys, she's Alexa. She's from South Africa, but has calculated her brain value is more than 50 crores. What? Hey man, are you okay? Any special inside the brain? Why? Is it supernatural power? No, it's more than that. It's called IQ. కొంచెం క్లియర్గా చెప్తారా? IQ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్లో 10% గ్రే మ్యాటర్, 90% వైట్ మ్యాటర్ ఉంటుంది. కానీ ఇలాంటి అమ్మాయిలో మోర్ దాన్ 20% గ్రే మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్, విశ్వేశ్వరయ్య అండ్ రామానుజం లాగా. హై ఐక్యూ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ని హ్యూమనాయిడ్ రోబోతో సింక్రనైజ్ చేయడం ద్వారా సూపర్ సోనిక్ మిజైల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. దగ్గర ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. రష్యా తమ దగ్గర కూడా ఉంది అని చెప్తుంది. చైనా కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది. బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలెక్సా కిడ్నాప్ అయి కనిపించట్లేదు. మరి ఇప్పుడు అమ్మాయి ఏమైనట్లు? అలెక్సా ఇస్ నో మోర్, కిల్డ్ బై. అలెక్సా బ్రెయిన్ ని సింక్రనైజ్ చేసి సక్సెస్ సాధించింది. అందుకే 195 కంట్రీస్ లో చైనా ఇలాంటి హై ఐక్యూ బ్రెయిన్ కోసం గుంటనక్కల 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎప్పుడైనా వరల్డ్ వార్ రావచ్చు. ఓల్డెన్ డేస్ వెపన్స్, ఫూలిష్. నవడేస్ బయోవార్, స్టైలిష్. రానున్న రోజుల్లో రోబోటిక్ వార్, ఇంటెలిజెన్స్. మరి ఇలాంటి బ్రెయిన్ కోసం మీరంతా ఎంత స్పెండ్ చేయగలరు? England offers 200 crores. My Australia offers 500 crores. Iran offers 700 crores. Stop it! I am an Indian. I can give you the best of the brains in the world. Can any country give me 2,000 crores? Anybody? No. Our China is offering 2,000 crores. Now look at this. Sahasra, Agna, Visuddha, Anahata, Manipura, Swadhisthana, Mooladhara. వీటన్నిటినీ తన చిన్న వయసులోనే ఆధీనంలో ఉంచుకున్న ఏకైక అమ్మాయి. ప్రపంచంలో 5 దిగ్గజ కంట్రీ వీడియో కాన్ఫరెన్స్ లో భూమిక చెప్పిన ఆన్సర్స్ కి ఫారిన్ డెలిగేట్ సైతం నోటి మాట రాలేదు. మీరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏం చేస్తారు? ఏమీ చేయను. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం. రష్యా నుంచి చీప్ గా మీకు క్రూడ్ ఆయిల్, గ్యాస్ వస్తున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉండాలంటున్నారా? మరి యూరోప్లోని మీ నాటో పార్ట్నర్స్ చైనాలోని సినపెక్, పెట్రో చైనా కంపెనీల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారే. ఓ పక్క సౌత్ చైనా సీ విషయంలో చైనాతో గొడవ నడుస్తుండగానే దానికేమంటారు? అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇది మా అవసరం. మా అమెరికన్ ఎక్స్పర్ట్స్ కి అర్థమవుతుంది మీరిచ్చిన ఆన్సర్స్ వింటుంటే మీ ఇండియన్స్ కి తలలో కొవ్వెక్కువని. నిజమే. మానవ శరీరంలోని అవయవాల్లో అన్నిటికన్నా ఎక్కువ కొవ్వు ఎక్కడుంటుంది? బ్రెయిన్లో. దాదాపు 60% కొవ్వుతోనే నిండి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి తర్వాత ఒక అమావాస్య వస్తుంది. Am I right? ఎస్. మరి ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత అమావాస్య రాకుండా ఇంకో పౌర్ణమి వచ్చిందా? ఎస్. 1st century BC అంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో మకర సంక్రమణం, కుంభ సంక్రమణం మధ్యలో అమావాస్య రాలేదు. ఇది చాలా రేర్ అడ్జస్ట్మెంట్. ఎన్నో శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ of relative lunar, solar and earth movements. That's it. IQ 10 out of 10 and maybe more than that. Nowhere in the world. 8th year లో 10th class, 10th year లో PUC, 13th year లో గ్రాడ్యుయేషన్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ గ్రాడ్యుయేట్ గా నిలిచింది. 16th year లో అటామిక్ ఎనర్జీలో PhD చేసి ప్రెజెంట్ అటామిక్ ఎనర్జీ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది.
షీఈస్ టూ స్మార్ట్ అండ్ టూ ఇంటెలిజెంట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ భూమిక ఇన్ ద వరల్డ్. She is very intelligent. 2500 బిట్ కాయిన్స్ ఇస్తున్నా. ప్రపంచంలో ఏ కరెన్సీలో అయినా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ చైనా నీడ్స్ భూమికాస్ బ్రెయిన్ ప్రొఫెసర్. ఇంతకీ ప్రాజెక్ట్ కోడ్ ఏంటి ప్రొఫెసర్? IQ. ఆ అమ్మాయిని ట్రాప్ చేసామని సెలెక్ట్ చేశాం. మీరు వాడితో టచ్లో ఉండండి. ఓకే సార్. బీహార్ ప్రూఫ్లెస్ సిమ్ కార్డ్స్ మాత్రమే వాడండి. ఓకే సార్. యూ బీ కేర్ఫుల్. ఓకే. యా డెఫినెట్లీ. ఓకే. బ్రేకింగ్ న్యూస్. యూత్ ఇన్స్పిరేషన్ గా యూత్ ఐకాన్ బాలమేధావి నిన్నటిదాకా నవ్వుతూ కనిపించిన భూమిక నేడు కాలేజీ ల్యాబ్ లో రక్తం మడుగులో పడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి హింసించారని సమాచారం. ఆ అవసరం ఎవరికుంది? పద్మశ్రీ అవార్డు పొందిన భూమిక నేడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సీరియస్ గా ఉంది. తల మీద బలంగా దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ పోయింది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. కానీ భూమిక శరీరం అందుకు సహకరించడం లేదు. 48 గంటలు గడిస్తే తప్ప చెప్పలేము. షీఈస్ అండర్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ. నీకో మంచి బంపర్ ఆఫర్. 1 నుంచి 10 లెక్క పెట్టేటప్పటికి పారిపో. పారిపోతావా? షూట్ చేయనా? పారిపోతాను సార్. కౌంట్. 1 2 7 8 9. మురళి, ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినావు? నీ కూతురు ఏమన్నా అడ్మిట్ అయిందా? మన భూమిక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఓ అవును కదా. పద పద పద. కాదురా, నిన్న రిలీజ్ అయిన మిస్ అమ్మ సినిమా సూపర్ ఉంది అసలు. నీ మతి మరపు మండా. ఆ సినిమా 30 ఏళ్ళది. సంవత్సరాలైందా? నేను అప్డేట్లో లేనా? ఇక్కడ భూమిక ఏ వార్డులో ఉంది? మేము జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చామా. అయ్యయ్యో ప్రిన్సిపాల్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిన ఆయన. అబ్బా అయ్యో తలనొస్తుంది సార్. ఏం బాబు, తలనొప్పి ఉందా? నీకేనా? తట్టుకోలేకపోతున్నాను సార్. అవునా? తల తీసేస్తే తలనొప్పి తగ్గిపోతాయా? నువ్వెక్కడ డాక్టర్ అయ్యా బాబు? తలకాయ తీసేస్తానంట వేడు స్వామి. తల తీసేస్తే పర్మనెంట్ గా తలనొప్పి ఉండదు. నీకేం తెలుసు? మా ప్రిన్సిపాల్ చూసావేటి? తెలియదు. పేషెంట్లు ఎవరు లేరు సార్. బీపీ అని చూస్తున్నాం. ఓ అమ్మో, 500. ఈ మతిమరుపోడు వల్ల ఈ నర్సు నన్ను దర్శించింది. ఒరే ప్రిన్సిపాల్. నెక్స్ట్ పేషెంట్లు ఎవరు లేరా? మనమే పేషెంట్ దగ్గర పోదాం. ప్రజల బతికే పాలన, పేషెంట్ దగ్గరికే డాక్టర్లు. ఏ బాబు, ఏమైంది? లంగ్స్ ప్రాబ్లమా? క్యాన్సర్ వచ్చినట్టుంది. రోజు సిగరెట్లు. ఓ పని చేయి, పొద్దున్నే కింగ్ సైజు, మధ్యాహ్నం 3 పూటలు తాగేసాయి, తగ్గిపోద్ది. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ పోదు, నువ్వే పోతావు. పైకి పోయి ఎంజాయ్ చేసుకో. నీకేమైందయా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. కిడ్నీలో రాళ్ళా? రోజు 2 ఇడ్లీలు తిను. 2 సరిపోతాయి సార్. 2 ఇడ్లీలు తినకపోతే 3 ఇడ్లీలు తినవా? చట్నీ వేసుకో, సాంబార్ వేసుకో, నెయ్యి వేసుకో, పండుగ చేసుకో. పోతాదిలే, తగ్గిపోతాదిలే. పోరా. నీకేం ప్రాబ్లం రా? నాకేం గుర్తుంటం లేదు. నీకా మెమరీ ప్రాబ్లమా? అయితే మెమరీ కార్డు వేయాలి నీకు. మెమరీ కార్డా? మెమరీ కార్డు ఓపెన్ చేద్దాం. కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం. రే ప్రిన్సిపాల్, ఎక్కడున్నావా? నీ కోసం తిరిగి నడుములు పోయి తిక్కులోడా, మెమరీ ప్రాబ్లం అంట. నీకే మెమరీ లాస్. నువ్వు ప్రిన్సిపాల్ డాక్టర్ కాదు. ప్రిన్సిపల్ నేను.
అమ్మా భూమిక, ఎలా ఉన్నామ్మా? ఏమైందమ్మా? ఎవరు మీరు? హ? ఎవరా? నేనమ్మా, మీ డాడీని. అమ్మా భూమిక, అయ్యయ్యో ఏమైంది తల్లి? అమ్మా. ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావమ్మా? ఎవరు మీరు? నేనమ్మా చిరంజీవిని. నేను చిరంజీవి కాదు, ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్నా? సరే అమ్మా, సరే అమ్మా. ఏమైంది తల్లి నీకు? లాస్ట్ నిన్ను సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అరే నీ కంటిన్యూతానే మతి ఉన్నాను. 4 రోజులు ఊళ్ళో బెంగళూరులో ఉన్నావా? ఊర్లోలేనా? సరేనమ్మా, నీకు ఎన్ని వందలు ఖర్చయినా నీకు ఆరోగ్యం బాగయ్యేటట్టు డాక్టర్లకు నేను చెప్తానమ్మా. జీసస్, అల్లా, వెంకటేశ్వర స్వామి కూడా. పేషెంట్ కి రెస్ట్ అవసరం. ప్లీజ్ జాగ్రత్త అమ్మా, తొందరగా రికవర్ గా తల్లి. నన్నాడు అన్ని పెద్ద గుర్తున్న వాళ్ళగా. భూమి, భూమి, నన్ను గుర్తుపట్టావా? అసలు ఏం జరిగింది? నువ్వు సండే కాలేజ్కి ఎందుకు వెళ్ళావే? ఎవరు రమ్మంటే వెళ్ళావే? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్నే గుర్తుపట్టలేదా? భూమి, 48 గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక. తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా? భూమిక మేధాశక్తి వృధాయేనా? ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. నాన్నా, అమ్మా, నాన్నని గుర్తుపట్టావా తల్లి? నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా. నాకంతా గుర్తుంది నాన్న. నేనే కావాలని మతిపోయిందని నటించాను. ఎందుకమ్మా? అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న. డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా. కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న. ప్లీజ్ నాన్న, చెప్పింది చేయండి. లేదంటే మీ కూతురు మీకు దక్కదు. హలో సార్, నమస్తే సార్. నేను భూమిక ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. నారాయణరావు గారు ఎలా ఉన్నారు? భూమికి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను. అవును సార్, ఈరోజే కాన్షియస్లోకి వచ్చింది సార్. అవునా? ఎందుకు చాలా భయపడుతుంది సార్. మీతో పర్సనల్గా మాట్లాడాలంటుంది సార్. పర్సనల్గానా? భూమిక, హవయ్యో? సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. నాన్న, మీరు కూడా బయటకు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నా లైఫ్కి థ్రెట్ ఉంది. వాట్? థ్రెట్టా? అవును సార్. ఎవరి మీద మనకి అనుమానం? స్టూడెంట్స్, ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు. ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి సన్మానం చేస్తాడు, కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను. నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను. నేనిదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను, కష్టపడ్డాను, కలెక్టర్నయ్యాను. ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. మంచి
బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా, మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది. ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా, ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి, మన కళాశాలకు కూడా గర్వకారణమని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి, అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, అవార్డు గ్రహీత భూమిక గారికి, ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు, అలాగే ప్రొఫెసర్లకు, విద్యార్థులకు, పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. తీసుకో. ఇంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కూడా తీసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికల అవార్డు తీసుకోగలుగుతారు. ఓకే? ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ భూమిక. నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని. ఎందుకంటారా? ఎవరైతే 16 ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను. నాకు 20 సంవత్సరాలు. పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా. అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి, అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హే మన భూమిక, కంగ్రాట్స్ అమ్మా భూమిక. రాత్రి టీవీలో కూడా చూశాను. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1 గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్. అమ్మా భూమిక, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు. దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని 100 మందిని చదివిస్తున్నావు. నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా. పర్వాలేదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్. నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. రక్కమ్మా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే ఉచ్చ ఆగదరా నీకు? సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాలు రండి. అయ్యా రాశి ఫలాలేంటో చూద్దాం. అమ్మా కొంచెం వాడు అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్, నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ అవ్వండి. పొద్దు పొద్దున మీ ఆయన జయమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా. ఎందుకు? ఏం లేదులే, ఊరికే. నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే ఎందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా, జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేషం.
నేను చెప్పేది తెలుగు నెల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. అమ్మా నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా నాయనా. ముందు నువ్వు అప్డేట్ అవ్వు నాన్న. రూపాయి ఇవ్వను. అరే ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్. పద నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా. రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పిన్లు, ఈ చెవులివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా? లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా? మారవంతే. నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి. అసలు నిన్న అనాలే. పది దానికాడ వెనకేసుకొస్తున్నావు. డింక్ చెక్క హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. అది డూ యూ కాదురా టు యూ. ఏదో లేరా. అప్పుడేమో విధవ నా బర్త్డే విషయం మోసేసాడన్నమాట. అరే సాయి, నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా? ఏ విధవ ప్రొడ్యూసర్ దొరకలేదా? ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా? అందులో ఏముంది అంకుల్, షార్ట్ వేసుకొని చేస్తే షార్ట్ ఫిల్మ్, ప్యాంట్ వేసుకొని చేస్తే బిగ్ ఫిల్మ్. మరేమి వేసుకోకపోతే బ్లూ ఫిల్మ్. చాలా క్లారిటీగా ఉన్నారా? రైట్, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను రా. పోనీ చేసుకోండి నాయనా, మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా. ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్. హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్. ఏమండి కేక్ కట్ చేయండి. పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా. నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయటే సమంతాకో ఇలియానోకో పని చేస్తున్నాడు. రామ్మా కూర్చొని కడిగి. ఏమండి నిజమా? కత్తి కొంచెం దూరంగా తీవే. నీ అమ్మ కడుపు బాడ. నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది బయటికి ఎక్కడికి వెళ్తానే? నేనేమైనా ఎనబట్టర్ బలుపును అనుకున్నావా? కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే. ఇగో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు ఏయ్ నాయన ఒప్పేసుకున్నాడు, పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ. చచ్చింది గొర్రె. నాయనా నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా. అమ్మా నువ్వు వెళ్ళి నాయన చేతిలో ఉంటాయి పట్రా. పట్ట సరేరా వెళ్ళమ్మా. ఏంటి ఇదిగో 50-50. ఎంజాయ్ థ్యాంక్స్ మమ్మీ. టోపీ ఎట్లేదు ఏంట్రా? ఇక బయట పార్టీ చేసుకుందాం. బాయ్ అంకుల్. అబ్బా వాళ్ళు క్యూట్ ఉన్నారు. బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా? అర్థం కాలేదా? అరే తిక్కులోడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మార్పు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే. నేనే నా ప్రిన్సిపల్. యూట్యూబ్ చెప్పదురా, ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు. ఇంకేటి చెప్పేది, వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ముందు ఎవరు వీడియోలు సెల్ఫీలు తీస్తానది? మన పీవీకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్ని అయినారా? 4,000 సార్. 4,000? మన కాలేజీలో ఎన్ని అయినారా? 400. 400లేనా? ఎందుకురా మన కాలేజీలో అసలు చేరనే చేరరు? జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో? ఏం చేస్తాను చెప్పరా, మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి, మా పెద్ద కూతురు పేరు జ్యోతి, చిన్న కూతురు లక్ష్మి, రెండు కలిపి జ్యోతిలక్ష్మి అని పెట్టుకున్నా. నా తప్ప చెప్పు. లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అదే అలా చేయలేను లేరా, మన చేత కాదు. కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు, మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు? సంకనాగి పోతుంది. కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి,
ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా. భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఏది మన భూమిక? మన భూమికనే మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా? అంతే. సర్లే ఏదో ఒకటి చేద్దాం. పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడే ఫోన్ చేసి పో, పో. పిలుస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో. ఏం లేదమ్మా, నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి, మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా. ఓకే సార్. రేయ్ రేయ్ ఏందిరా? వీళ్ళేనమ్మా, వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం. వీళ్ళే కాలేజీలో పేరుకుపోయిన చెత్త. సార్ ఏం లేదులేరా, భూమి కానీ మీకోసమే స్పెషల్గా పిలిపించాం. ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, సరేనా? సరే సార్. హాయ్, ఐఎమ్ వివేక్. ఐఎమ్ భూమిక. అబ్బో, అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో? నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో. ఇంకా నీకంటే పెద్దది ఎవడు ఉన్నాడు చెప్పు. ఏంటి సార్ ఏమన్నారు? ఏం లేదురా, నువ్వు ఈ కాలేజీకి పెట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా. సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి? నువ్వే నా టాపిక్. యా, నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా, లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా, నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా. ఒరే ఎదవా, టైటానిక్ హిట్ రా, కానీ లవర్స్ కి అది ఫట్రా. అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా. సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్. షట్ అప్, గో టు హెల్. బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా. ఏంటి సార్ మీరే వెళ్ళమంటారు? ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు? నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి తల్లి, సరేనా? రే అజయ్ గారు ఎక్కడ్రా? అడుగు సార్. కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే. దా అజయ్. అజయ్ అని మా కాలేజీలో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా. షీఈ్ భూమిక, యువర్ పిహెచ్డి గైడ్. మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా. ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను, కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తావు? నేనా? నువ్వే. ఏంద్రా భూమికన్నా ఇట్లా కప్పలెక్కనో చేసినావు? ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా. మరి ఆర్జీలో రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్రా నువ్వు? లేదురా. లేరా. అరే మామా, నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు రా. వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు. తీరా అమ్మాయి లేచిపోయింది. అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని. నీలానే రా. చెల్బే, అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి. ఎవడు ఈడా? వీళ్ళ నాన్న. అరే నువ్వు అట్లా చూడకురా. చేత పడిన నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి. అరే పిచ్చినాలా, షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా. ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి. ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ, నైస్ మామ. ఏంట్రా ఈ సౌండ్స్? ఏమో వచ్చినా పేలింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్, దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు, లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే పెద్ద మేధావి. అరే రఘునందన్, నా మెషిన్ తో బిందిరో, నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో. మనకేం రాదు మైండ్ కు అంతే. ఏంట్రా? హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ.
ఎక్కువ చేస్తున్నట్లు. అయ్ బాబోయ్. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజే ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకో, మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. ఓ. భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. ఓహో. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం. భూమికి నేనంటే ఇష్టం. ఓ యా. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. ఆహాహాహా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయండి. అమ్మాయా? ఇక్కడ ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? నువ్వు చెప్పిన డౌటే చెప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామ నువ్వు ఎప్పుడు ఎక్కిన అంత లేదు రేయ్, మాటలు తిన్నగారని. అరే రే. అరే ఏడకున్నానా? అరే అమ్మాయి ఎట్రో దీనికి అన్ని ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింద్రో. ఏంటిదిరా? ఆడతనం రో. నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు అది కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి. అయ్యో ప్రిన్సిపల్ పోయాడే, ఎంత పని చేసావు నాయన, చెప్పకుండా వెళ్ళిపోయావే. ప్రిన్సిపల్ పోయినందుకు ఏడకంట్రా. 3 రోజులు సెలవులు. ఎందుకురా ఏడుతున్నా? రూపాయి పాలేచ్చలాగా 30,000 తీసుకున్నాడు, పోయాడు. మహానుభావుడు ఒక్క చాయ్కి 500 ఇచ్చేవాడు. అదేం సార్ అని అడిగితే టిప్ అనేవాడు. నాయనా తులసి తీర్థం గట్ట కాదు, నోట్లో స్ప్రైట్ పోయి ఆయన చాలా ఇష్టమా స్ప్రైట్ అంటే. ప్రాణం లేచి వచ్చేద్ది. ఇదేంటి? అబ్బా ఏంటి పంపి స్ప్రైట్ బతికిపోయాడే ఏంటి? తీయగుంది. ఏందిరా చక్కెర వేసినారా? ఒరే ఈ ఫాలోయింగ్ ఏందిరా? ఎందాక నుంచి చచ్చిపోయేటదేంటి, మళ్ళీ లేచి వచ్చేసావా? నేను చచ్చిపోవడం ఏందిరా? వీళ్ళకి ఎంసెట్ టీ సెట్ కే సెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్ట్ అడిగి వచ్చాను రా స్వామి. సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా 3 రోజులు సెలవు ప్రకటించా. జెండా కూడా దించేసాం సార్, కావాలంటే చూడండి. మీరేమో అనవసరంగా బతికి తెచ్చారు. అట్లా ఉంటుంది మరి. నేను చచ్చిపోవడం ఏందిరా? అవును సార్, మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా. కాదురా, నేను చచ్చిపోయినట్లు కేంద్ర మురళి నాకు అర్థం కాదు. కాదు ఇదేం బాక్స్ రా? దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల. సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు. మీకు కావాలంటే చెప్పండి, ఇంటికి కూడా పంపిస్తా. పర్మినెంట్ గా ప్రిన్సిపల్ గారిని చంపేద్దాం అనుకున్నారేంటి? అరే మామ చెప్పరా. ఖతర్నాక్ ఆడుతున్నా. చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తుంది చెప్పన్నా? ఐన్స్టీన్ తెలుగులో. అయ్యా అవునరా, రోజు నాకు ఆయనే రాస్తాడు నిద్రలా. మా కర్మ, చెప్పు తగలడు. అరే రియా రఘునందన, ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో. అల్లా మన పోరి భూమి ఉన్నది రో. భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో. పొడుగు పొరి పొట్టు పొట్టు దంతాంద్రో. పొట్టి పొరి ఎగిరిగిరి దంతాంద్రో. అరే మామ చెప్పరా, ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి రా? ఒకటే కదరా. నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో. ఏంట్రా నీ టార్చర్? సాటన్ లా తగులుకున్నావు. ఏంటి టార్చరా? టార్చ్ లైట్ ఏం కాదు. శాటన్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే, అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరగొడతాను. వెతవా. ఎనీ ప్రాబ్లం? చూడండి సార్, టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు.
ఏంట్రా ఏం పని లేదా నీకు? పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం, నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి, నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండి రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని try నమ్మను. చేస్తాను? Go to hell. భూమి వాడు పెద్ద ఈడియటే. లే 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 మా లే 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 మా లే 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 మా. హాయ్ భూమి. వివేక్ మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంటి లేమ్మా అనగానే లేచిపోతుంది? నా దేవత పోతేనే ఇక్కడ ఈ దెయ్యం ఉందిగా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పుట్ట మీద రాయి పెట్టి కట్టినట్టుందే. అందుకే అది వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఏం స్కెచ్ చేయడానికి వచ్చావు? ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టానే. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నన్ను గుర్తించిపోలేరమ్మ తల్లి. నీ ఓవర్ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం. బంగారమా? కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు. టట్టడాయ్. ఐ లవ్ యూ ట్రాన్సీ. చిచి, గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా. అబ్బో సరే, అలా అయితే ఓ బెట్ వేసుకుందాం మరి. బెట్టా? ఏంటి? టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు. దీన్నా? అవును. టేబుల్ ని మేజా అంటారు. టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం. మాకు తెలియదులేరా. అయినా నువ్వు ఓడిపోయాను, పెద్ద దిగులు పడకే. ఇది పట్టుగా, తీసుకో. నువ్వు ఓడిపోయావు కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ దయ్యానికి ఇచ్చేసి. అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకా. గల్లో తేలినట్టుందే, దీనికి తేలినట్టుందే. హాయ్ భూమి. హాయ్. అమ్మయ్యా, ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిలాక్స్ అయింది చాలు. వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు. ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా? హే, గ్రీన్ రూబీయే చాలా బాగుంది. అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది. ఒకసారి లైవ్ అవ్వా? చాలా బాగుంది. అవునా? అవునే, బాగుంది. మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే. హాయ్ భూమి. ఏంట్రా మ్యాటర్? వచ్చిందిగా మ్యాటర్, ఇంక నా మ్యాటర్ ఎందుకులే. అసలు నీ టార్చర్ ఏంట్రా? నీ బ్రెయిన్ కావాలి భూమి. ఏ తినేస్తావా? కాదు భూమి, దాన్ని అమ్మేస్తాను. ఈయన ప్రిన్సిపల్ అర్థమే కాదు. నిన్న జువాలజీ క్లాస్ మిస్ అయినాను. నోట్స్ అంటే ఇవ్వరా? అది కాదురా, నిన్న 5,000 రూపాయలు ఇస్తాను. నేనా? 5,000 ఇస్తాను. ఇచ్చే లేదనుకుంటా. బాగా కుదిరారు ఇద్దరు. కావాల్సిందే. 2,000 ఉందిరా. ఇచ్చే సచ్చినోడు వీడేంటి మరి ఇలా? ఏమో. చెల్లెల్ని జాగ్రత్త చూసుకోరా. ఏదో ట్రాప్ లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళు అంటూ ఉంటాడు. చెప్పం జఫ్ఫోగడు ఈడెక్కడ తగులుకున్నాడు నా. ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు? ఏం గాలి సోకిందిరా మీ అందరికి? ఏం చెప్పాలి మామ, పోకిరప్పుడు టీ అప్లై చేసిన పాస్ అయింది లేదు, ఏం లేదు. మా అయ్య ₹1 అంటాను. ఏం చేయాలరా? నీ పిహెచ్డి పక్కన పెట్టరా. మామ బీరు తాగి 4 రోజులు అవుతుంది, కొంత ఎండిపోతుందిరా. అరే మామ, ఒక్క బీరు తీసుకురా, మనిషికి వచ్చి రాదాం. నువ్వు వెనకపోతాంది. కుక్క బీరు తాగరా. అరే ఆ అమ్మాయి ఎలాగ నీకు పడదు. ఇటు చూడు, కనీసం నన్ను ట్రై చేయరా. మామ చెప్పరా. నీ లవర్ నీకు ఎలాగో పడదు, దీంతో నీకు వర్క్ కాదు. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పరా. భూమి బండి కొట్టేద్దాం, 2 రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు. ఎర్రోడా మస్తు చెప్పినవరా. అరే మామ ఎప్పుడు కొట్టేద్దాం రా? కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం. ఓకే మామ. నాకు కాటలు పీర్లు కనబడుతున్నాయి మామ. నాకు పీర్లతో పాటు మంచి కిల్లకి పీసులు కూడా కనబడుతున్నాయి మామ. అవునురా. భూమి ఇక్కడే కదరా పట్టుకునేది? కాదు మామ, కింద పట్టుకుంటది. అయ్యా కూర్చునేది. అరే మామ్స్, వచ్చిన పని కానీ ఏంట్రా ఈ మీటింగ్లు?
కరెంట్ కరెంట్ రెడీ ఓకే మామా ఓకే రెడీ వన్ జై పోలేరమ్మా. అరే మామ ఈ అవునరా మామ. కొట్టేసినవరా సూపర్ కొట్టేస్తారు. రేయ్. అబ్బబ్బబ్బ. అయిరా మామ అయిరా అయిరా. తెలుగులే ఆయ్. ఏంటా మామ ఇంత రేటు మారిపోద్దురా మన ఫీట్. అవునా ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకోబోతుందిరా. ఏంట్రోయ్ కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలాం అని చెప్పాడేంటి? నీ మొక్కం రా. నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా, నంబర్ ప్లేట్ పీకేసా. అయినా ఇవాళ మన లక్కేంటో తెలుసా? ఇవాళ ఓలా లేదు, ర్యాపిడో లేదు, మెట్రో లేదు, బస్సు లేదు, ఏం లేవు, అన్ని బంద్రా. ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి. ఓ పోరి ఒకటి చెప్పానా? చెప్పు. కృష్ణ అమ్మ దొంగ, చిరంజీవి అడవి దొంగ, ఎన్టీఆర్ ఈ అమ్మ దొంగ, ఈడు స్కూటీ దొంగ. మనల్ని ఎవడరా ఆపేది? మళ్ళీ వచ్చాడు ఫతవా. వీడు నీ కోసమే వస్తున్నాడు. ఏంటి భూమిక, బస్ కోసం ఎదురు చూస్తున్నావా? అవును, నీ స్కూటీ ఉండాలి కదా, ఏమైంది? నిన్న ఎవడో ఈడియట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు. మనల్నే అంటుంది. ఆయన ఏం పర్లేదులే, మన భూమికే కదా. పో నా స్కూటీ తీసుకెళ్ళి భూమిక. నో థ్యాంక్స్. చూడు భూమిక, ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, బస్సులన్నీ స్ట్రైక్. ఎలా వెళ్తావు చెప్పు? నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్. భూమిక టైం అవుతుంది వెళ్దాం. వెళ్ళండి మేడం. మన ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. Yes! కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో. మీరు ఎలా అంటే అలాగే మేడం. దీనికేం తక్కువ లేదు. అమ్మని వచ్చేసింది. అమ్మా అమ్మా, అమ్మాయి వచ్చేసిందే. ఎవర్రా? అదేనే, నేను కాలేజ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాను కదా, అమ్మాయి వచ్చేసింది. సరే రాని. సరే అమ్మా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీ ఇల్లు బంగారం గాను. సరే. అమ్మమ్మ చెప్పడం మర్చిపోయాను, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, అందులో ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి భూమిక. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, ఓకేనా? సర్లేరా. బాగుంది. ఆగమ్మా ఆగమ్మా, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా. మేం లోపలికి రావడం కాదు, వివేక్ ని కిందికి పంపించండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. రా. ఏంటి ఇంకా రాలేదు? 30 సెకండ్లో వస్తాడు చూడు. అదిగో వస్తున్నాడే, నేను వెళ్తున్నా. ఏ ఆగు, వాడేమన్నా నా లవరా? అదేంటండి అమ్మ హారతి ఇస్తుంటే అలా వచ్చేసారు? నీకు మంగళహారతి పాడదామని. నేనేం చేశాను మేడం, పొద్దు పొద్దునే నా మీద పడి ఏడుస్తున్నారు. అయినా స్కూటీ ఇచ్చి హెల్ప్ చేసిందే కాకుండా మళ్ళీ తిరిగి నాకు దొబ్బులు. స్కూటీ ఇచ్చి హెల్ప్ చేయలేదు బాబు, కొట్టేసి ఏదో డ్రామాలు ఆడుతున్నావు. నేనా? నీ స్కూటీనా కొట్టేశానా? అవును, హోండా యాక్టివా. ఫ్యూయల్ ఎకానమీ 55 కిలోమీటర్స్ పర్ లీటర్. స్కూటీ వెయిట్ 107 కిలోస్. ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్. సీట్ హైట్ 765 mm. మాక్సిమం స్పీడ్ 85 కిలోమీటర్స్ పర్ అవర్. యునో, నేను డైలీ 35 కిలోమీటర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తా. చాలా ఇంజిన్ నంబర్ కూడా చెప్పాలా? వా 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 వా, ఏం చెప్పారు మేడం? ఆదా బర్సే భలే కనిపెట్టేసరిగా ఇది మీ స్కూటీ అని. పిచ్చి వేషాలేకు. ఆంటీని చూసి వదిలేస్తున్నా. హారు తెచ్చి ఇంట్లోకి రమ్మంటే మా అమ్మలా ఫీల్ అయ్యాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. కూర్చోవే. అయ్యో, అర్థంగా దొరికిపోయానుగా. ఊరిలు ఖతర్నాకున్నారు. ఈడెవడు? మావాడే. మావా, హలో, నేను ఎక్కడ చెప్పించుకో. అరే రఘునందన, నువ్వు 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకి సైడ్ కొడుతున్నావురా. అబ్బా మామ, నువ్వు తోపురే. నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్ కి హాజరే. సరే మామ, ఇప్పుడే వస్తాను. పోర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తా. రఘునందన. హలో. హలో మామా, నేను ఎక్కడున్నా చెప్పుకో. ఒరేయ్, ఎక్కడుంటావురా? కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ మేస్తూ ఉంటావు. మూసుకొని ల్యాబ్కి రా. మనీ అమ్మ. అయ్యో.
హలో హలో చెప్పరా. వస్తే లక్కీ పిస్ కొట్టడానికి ఎవరైనా జెంట్స్ టాయిలెట్కి వెళ్తారే? నీ వెనకున్న వాళ్ళందరూ లక్కీనే, నువ్వు తప్ప. అయితే వాళ్ళని నోరు చూసిర్రా? మూసుకుని ల్యాబ్కి రా. లైట్ తీసుకోరా. మామ ఈ బుర్ర హెచ్డి దిమాకు సినిమా స్కోప్ తెలుసురా. అరే మీ అందరి పాకెట్స్ లో నావిగేషన్ బగ్స్ పెట్టాను రా. ఇదిగో ఆడగాదరా. నువ్వు రారా. ఏం పెట్టిండు? ఇదిగో. వెనక్కి తిరిగి తీబే ఉండు, తీ. ఇస్తా. ఎప్పుడు పెట్టిండ్రు వీడు? నాకు తెలియకుండా. ఎప్పుడు పెట్టినా మామ? అరే మనం ఇప్పుడు ఇండియాకి బగ్ పెట్టబోతున్నాం. నీ దూకుడు సాటెవ్వడు. సరేరా, దీన్ని నమ్మడానికి మంచి ప్లాన్ చెప్పండి. గివర్ ఉంటారు మామ. వీర్లు కావాలో వద్దా? కావాలి మామ. మరి అయితే మంచి ఐడియా చెప్పు. ఈ కాలేజీలో మెత్తే చా ప్రిన్సిపల్ గారు డబ్బులు ఇస్తాడు. మామ ప్రిన్సిపల్ మర్చిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ. కాపీ కొట్టేస్తారే ఐడియా చెప్పండి. వేస్ట్. మామ మెహందీ ఏరియా. సూపర్. అరే నరన్నాలు కూడా ఇట్టారా. ఐడియా బానే ఉందిరా. డైలీ వాళ్ళకే రెంట్కి వచ్చు. అది కాదురా మావా, ఏ కంపెనీ అన్నారు? ఏ కంపెనీ మో? ఏ కంపెనీ రా? అరే ఇగ్లు కంపెనీ మామ. అదేం కంపెనీ రా? జనకు పాయలు బాజే కంపెనీ. అరే ఇదేదో కొంపలు ముంచేటట్టున్నాడు రా. నువ్వు ఓకే 50-50 దానికి ఏం తెలియదు. హలో ఎవర్రా? అంకుల్ అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే రే మా మామ కాల్ చేశాడు రా. భూమికకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు. అరే రే రే మీరంతా తప్పకుండా ఉండాలి రోయ్, అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. అరే మామ సిగ్గుపడకు, సీరియస్ గా తీసుకో. భూమికి దగ్గర అవుతావు, లేకపోతే కరవ అయిపోతావు. నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా, తగ్గేదేలే. ఏంటి కలిసి ఏం అట్నే ఉన్నాయి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. కొడుకుంటే బనానా జ్యూస్ సార్. పిస్కుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే ఆహా నువ్వా? అనుకున్నానులే, టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. కూర్చో కూర్చో. అంకుల్ నా పేరు జేఆర్జీవి, అంటే జూనియర్ రామ్ గోపాల్ వర్మ. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, కానీ హీరోయిజం ఉండదు. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా, థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. నేనే షాక్ అయిపోయా. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం, అంతే సార్. నువ్వు తోపురా. నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో పాటలు పాడతాను. ఏం పాటలు? సూపర్. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఏం చేస్తుంటావు? నాకేం రావండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూసో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావేంట్రా? అంటే చెప్పు. మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో బుర్రకథే చెప్పరా? చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా రఘునందనా కొరసియన్రో అరే రమణమా అల్లెకు సెంచారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పిందానా బూనంచారి సౌదీప్నవాడ సాంబ చూడ చల్. అయ్యోలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నాడు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేగాడు చెప్పావట్టే, పాలుగాడు వాడావట్టే, 50 లైను కొట్టే, ఎరా రఘునందన ఏం చేస్తున్నావు? ఫోటోలు దుడుతున్నావు?
చంపేస్తున్నదో మొత్తం తొడవాలి, మొత్తం ఇల్లంతా తొడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. యారా న్యూజిలాండ్, నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపు రూపరంటున్నావా? వంచు నడు వంచి ఎదవ పంది మొహం వేసుకుని. ఓలో నానా, రే నాన్న బంగారం, ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ప్రాజెక్ట్ వర్క్? అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడు? చూడు, జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే? డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది నేను భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, హీస్ అజయ్. మన కాలేజ్లో విండ్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. గిలిగింత ఏమిటో. వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికీ దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంట? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరా వివేక్. బ్రో వివేక్, వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా? కిడ్నాపా? ఎవరికైనా వెళ్తే పొక్కలా కొడతారా? వారి కిడ్నాప్ చేసి ఏం చేస్తావరా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావండి రా. రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని, కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. అజయ్ రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు?
ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్లో ఉన్నాను. నీపై దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది. వాట్? ఎక్కడ? అవును సార్. హలో. ఏం డాక్టర్ వరప్రసాద్? ఎస్. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏం లేదు, మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికి అనే పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్? నేను చేయను. మత్తు మంది మాత్రం మీరేవ్వండి, కిడ్నాప్ మా వాళ్ళు చేస్తారు. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడే వృత్తి నాది. నేను చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. హే డాక్టర్, 10 కోట్లు ఇస్తే నువ్వు అబద్ధం కూడా చేస్తారు, కానీ నువ్వు మాత్రం బతుకుండు. మనీ కావాలా, ప్రాణం కావాలని డిసైడ్ చేసుకో. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకు చేయను? అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు బతక నేర్చినోడే. ఓకే, అడ్వాన్స్ పంపిస్తున్నాను, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు. ఓకే. జస్ట్ అడ్వాన్స్. భూమిక ఒక సెలబ్రిటీ ఐకాన్. కానీ ఆఫర్ చూస్తే చాలా టెంప్టింగ్. 10 CR. కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది? బాలమ్మా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోవు. బ్లడ్ ఫుల్. జై బాలమ్మ. అమ్మ, మీ హాస్పిటల్లో చేరడానికి ఉన్న నా ఆస్తులన్నీ అమ్మానమ్మా. నేను డిశ్చార్జ్ అవ్వడానికి నా 2 కిడ్నీలు అమ్మినా చాలదు బాలమ్మ. బక్క పేషెంటా? బాలమ్మ, డాక్టర్ గారు రమ్మంటున్నా. ఈయనొక్కడు పేషెంట్ మీద కన్నా నా మీద ఫోకస్ ఎక్కువ. సర్లే, మూడొచ్చి చచ్చిందేమో, ఏం చేస్తాం. రమ్మన్నారంట. ముందు డోర్ వేయి. మూడొచ్చిందా? ఫోన్ వచ్చింది.
ఎక్కడి నుంచి? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఏం చేయను సార్. అయితే చెప్పింది చెయ్యి. చెప్పండి. భూమిక కండిషన్ ఎలా ఉంది? బీపీ చెక్ చేశాను, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, సెలైన్ ఎక్కిచ్చాను, ఆక్సిజన్ కూడా పెట్టాను సార్. రాత్రి ఇది ఇవ్వు. సార్ ఇది బొటానికల్ గార్డెన్ సార్. బొటాలియం టాక్సిన్. అదేలేండి సార్. సార్ ఇదేస్తే డేంజర్ సార్. అందుకే ఇస్తున్నా. రాత్రి 11ంటికి భూమికకి దీవు. నేను చేయను సార్, నాకు భయం. నేను ఆ మాటే అన్నాను. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు, నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని. నువ్వైతే ఏం చెప్తావు? నాకైతే డబ్బులు కావాలి సార్, కానీ నేను చేయను సార్. చేయకపోతే జాతకాలు మారుతాయి. భూమికతో పాటు నీది నాది కూడా. అయితే మనమే చేద్దాం సార్. దట్స్ రైట్. ఫుల్ అప్డేట్ లో ఉన్నావే. మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేద్దాం. వెళ్ళు. దీనికేం తక్కువ. ఎవరయ్యా? ఎవరు? ఓపీ పేషెంట్ దగ్గర ఎవరు? సార్ 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 ఏమైంది బాలు? భూమిక కదిలింది సార్. వాట్? నేను ఇంజెక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కోఆపరేట్ చేయట్లేదు సార్. ఒకటేసారి ఉలికి పడింది సార్. అంతలోపు కాంపౌండ్ హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్. నాకు భయమేసి కింద దాక్కున్నాను సార్. వాచ్మెన్ చూశాడా? ఎవరు చూడలేదు సార్. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు అక్కడ ఉండకు, నేను చూసుకుంటా. ఓకే సార్, తొందరగా వచ్చేయండి సార్. ఫోన్ పెట్టేయ్. ఓకే సార్. తినే గింజ మీదే కాదు, చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసి ఉండాలి. సారీ సార్, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇడియట్. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. డబ్బులు తీసిన పేషెంట్ ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు, కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్? సారీ సార్, ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో. 1 వీక్ దాకా ఎవరికి కనపడద్దు. పెట్టే ఫోన్. ధైర్యంగా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓకే, వస్తారమ్మా. సార్ నమస్తే సార్. నా కూతుర్ని మీరే కాపాడాలి సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. మీరేం వరీ కావద్దు, మేము ఉన్నాం చూసుకోవడానికి. ఓకే, అమ్మాయిని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా? హాయ్ సార్, బాగున్నామండి. ఏ ఊరు మందే? ఆత్రేయపురం అండి. ఆత్రేయపురమా? లోపల భూమికి కండిషన్ ఎలా ఉంది సార్? ఆత్రేయపురంలో నేతి పూతరేకులు చాలా బాగుంటాయంట కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసురా. హాయ్ సార్, అలాగేనండి. హాయ్. మీడియాతో కామెడీ చేస్తున్నారా? మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి, తనపై జరిగే దాడి గురించి. దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళకి శిక్షలు ఎప్పుడు వేస్తున్నారు, అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? మేమంతా అదే పనిలో ఉన్నాం. మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి. మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది, మళ్ళీ అడుగుతారేంటి? మీరే మాకు చెప్పండి. హాయ్ బాయ్. హలో హలో మైసమ్మ. సిపి గారు చెప్పండి సార్. హలో మైసమ్మ, నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు. భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది. సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి. ఎందుకంటే భూమిక అతని మీద సస్పీషియస్గా ఉంది. తర్వాత భూమిక ఏ కాలేజెస్కి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ చేయి. డోంట్ స్పేర్ ఎనీబడీ. ఓకే సార్. మళ్ళీ నాకు డ్రెస్ ఇచ్చారు కదా,
ఆ క్రిమినల్స్ తాలూకా అడ్రస్ పట్టుకొని మీ ముందు ఉంటాను సార్. నీకు విషయం తెలుసా? నేను ఉండు, కావాలంటే కాయిస్తాను కొనుక్కో. మరి చెమటకంప ఏం చేయమంట? ఇంత కంప్లైంట్ అయ్యా శేషు, కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. అవునా అమ్మా, సంతోషం మాత, మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చావమ్మా, చాలా సంతోషం అమ్మా. ఏంటి మళ్ళీ డ్యూటీ ఎక్కినాక కొంప తీసి నిజాయితీగా ఉంటావా ఏంటి? మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. మా సార్ మౌనవ్రతంలో ఉన్నాడే, పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే. మా సారు కూడా మౌనవ్రతమే. పాపం ఎన్నో తప్పుడు పనులు, వెధవ పనులు, లంగా పనులు, లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదలిచి మళ్ళీ ఈ డ్రెస్సును ప్రసాదిస్తే ఈ డ్రెస్సు వచ్చినందుకు గాను చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు. జై మాత అమ్మ, మాత అమ్మ. అర్థమైంది. అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సార్కు ఫుల్ బాటిల్, 2 సిగరెట్ ప్యాకెట్లు, ఒకటి మీకు ఒకటి నాకు. ఓహో అర్థమైంది. అలాగే వీలుంటే మంచి అమ్మాయి ఉంటే అర్థమైంది. మీరు మా సార్లాగా లోపరి లఫంగి ఎదవా కాదు, ప్రిన్సిపాల్ అంటారు. మేము వచ్చిన మ్యాటర్ ఏంటంటే భూమికి కేసు గురించి మాట్లాడదామని మా సార్ వచ్చారు. అసలు భూమికి మీద హత్యా ప్రయత్నం జరిగి ఈ వేళకి ఎన్ని రోజులైంది? 5 లక్షలు ఇస్తాడట, కేసు వదిలేయమంటున్నాడు. ఓహో 10 ఇస్తాడట, తప్పుకోమంటున్నాడు. 8 ఇస్తావా? 5 ఇస్తావా? ఇదిగా 8కి 5కి తీసుకుని లఫంగి సన్నాసి యాప్రాసి బ్రోకర్ అనుకున్నావా? మినిమం 20 to 50 lakhs. అబ్బా సార్, మీ మౌనవ్రతం మింగింది. మౌనవ్రతం లేదు, మామిడికాయ లేదు. రై సార్, నేను మర్డర్ ప్లాన్ చేయలేదు సార్. నా అమ్మాయి నా కూతురు లాంటిది, నేను ఎందుకు మర్డర్ ప్లాన్ చేస్తాను సార్? అర్థమైంది. మీరిద్దరు మౌనవ్రతం వదిలేసరిగా వేసుకోండి సార్. ఏదో కోపంలో 4 తిట్టాను సార్, ఆ మాత్రం దానికి మర్డర్ ప్లాన్ చేస్తాను సార్. నేను ఆ మర్డర్ ప్లాన్ చేయలేదు సార్. నేను ఓకే పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రా. సార్ నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది. సార్ ఈసారైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్ గా చేయండి సార్. లేకపోతే మీరు నాకు చీరగట్టు కొట్టినట్టు సిపి గారు వచ్చి మీకు చీరగట్టు కొడతారేమో. పీకండి సార్. అది నా కోసం రా. ఆడిపోద్దని 2 పఫలు కొట్టాను. సార్ మైసమ్మ, ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చింది సార్. భూమికపై హత్యా ప్రయత్నం చేసింది అజయ్ సార్. వాట్? అజయ్ ఇస్ ఏ బ్రిలియంట్ గాయ్ అని భూమిక చెప్పింది సార్. ఒసామా బిన్ లాడెన్ చాలా బ్రిలియంట్ సార్. పైగా అడ్వకేట్. ట్విన్ టవర్స్ ని బ్లాస్ట్ చేయలే. దానికి దీనికి ఏంటి సంబంధం? సార్ సండే నాడు కాలేజీకి రమ్మని చెప్పింది అజయ్ సార్. అది కాక భూమికకి సంబంధించిన కాల్ డీటెయిల్స్ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ అజయ్ సార్. గుడ్ డెవలప్మెంట్. టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. వాడి వెనక ఎవరున్నారో కూడా నాకు అప్డేట్స్ కావాలి. ఎస్ సార్. 4వ పెగ్గు గుడ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది బతికిపోయింది కదా, అందుకే ఏడుస్తున్నాడు. నటుడు కాదు, సహజ నటుడుగా. వివేక్ గారు చేసి నా మీద
భూమికకి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. వివేక వాడవడు చెప్పు చెప్పు. ఓల్డ్ ఆన్ బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాపా హే పాపా హే పాపా అన్నగారి పాట తమ్ముడి స్టైలు. ఏంట్రా వీడు అమ్మాయి కోసం మరీ ఎంతలా? మరి ఇంకా మారడా వీడు? హాయ్ భూమిక. హలో భూమిక. హాయ్ అజయ్. వివేక్ నీతో అలా బిహేవ్ చేయడం నాకు చాలా గిల్టీగా అనిపించింది. వాడికి నీ మీద ఉన్నది ప్రేమే, బట్ ఎక్స్ప్రెస్ చేయడం వాడికి తెలీదు. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏంటి? పెద్ద కారు ఇచ్చాడు. పద రైడ్కి వెళ్దాం. కాదు భూమిక, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకోపోతే పర్వర్టెడ్ అయిపోతాడు. అయితే పేపర్లో చూస్తున్నాగా, రేప్ అటెంప్ట్లు, మర్డర్లు, అలాగే యాసిడ్ అటాక్లు. ఏ ఆగాగు, అలాంటి పరిస్థితే వస్తే నేనే పోస్తా వాడి ప్యాంట్లో యాసిడ్. తూల తీరిపోద్ది. నో 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 నో, నువ్వు చాలా రాంగ్ గా థింక్ చేస్తున్నావు. నువ్వు ఇరిటేట్ అయినా నేను జస్ట్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. అయినా నేను వాడికి భయపడే టైప్ కాదు. నేను భూమికకు చాలా సార్లు చెప్పాను సార్, వాడు ఏదో ఒక రోజు పర్వర్టెడ్ అయి ఇలాంటి పని చేస్తాడని. సార్ వివేక్ నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నా సార్. అరే నీకు కావాలంటే భూమికతో నేను మాట్లాడి నీ లవ్ నేను సెట్ చేస్తానని చెప్పాను సార్. కానీ వాడు వెళ్ళలేదు సార్. వాడి పరవశనే సార్ ఇంత దారుణానికి దారి తీసింది. ఇది లోడెడ్ గా నువ్వు చచ్చిపోతావు సార్. సార్ వాడికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. 4 పీకితే అన్ని బయట పెట్టేస్తారు సార్. నేనేం చేయలేదు సార్. కూల్ కూల్ కూల్. నువ్వు స్టేషన్కి వచ్చే సార్. నేనెందుకు సార్? నాకు తెలీదు, రా. కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు. మీలో రఘునందన పాట పాడేది ఎవరు? అది నేనే. అవునా రఘునందన? ఇటు రారా రఘునందన. అయ్యా భూమికపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన? అయ్యారా రఘునందన? మేము మాత్రం కాదు రఘునందన. అవునా రఘునందన? అవును రఘునందన. బాసుంది తినిపిస్తా చెప్పగలవా రఘునందన? నీకు దండం పెడతా రఘునందన. మేము తినిపించిన మేము మాత్రం కాదు రఘునందన. పోనీ ఓ క్వార్టర్ ఇప్పిస్తా అని చెప్పరా రఘునందన? మీరు ఫుల్ ఇప్పించిన మేము కాదు రఘునందన. ప్లాన్ చేసింది మేమే రఘునందన. అమలు చేసింది వాడే రఘునందన. నీకు పిండం పెడతా, నీకు దండం పెడతా రఘునందన. నీకు కాలు మొక్తా రఘునందన. నీ కడుపు తలకే. మరి ఎవరు చేశారా రఘునందన? స్టెప్ అయ్యారా రఘునందన? నేను నమ్మనరా రఘునందన. మాకు తెలియదు రఘునందన. మరి తెలియకుండా ఎలా జరిగిందిరా రఘునందన? వీడిలా నిజం చెప్పడు గానీ బీపీ టెక్నిక్ ఉపయోగించండి. బీపీ చెకింగ్ ఎందుకు సార్? ఇట్లా గ్యాప్లు ఏమన్నా బూస్ట్ ఇస్తారా సార్? ఎదరకు రారా. బూస్ట్ ఇస్తారు ఇప్పుడు. ఎలారా? బీపీ తక్కువైతే ఎక్కువ కొట్టడానికి, ఎక్కువైతే తక్కువ కొట్టడానికి. అర్థమైందా? సార్ బిస్కుతాడు నాకు లేదు సార్ బీపీ. రఘునందన అయ్యా రఘునందన, మీరెంత విసికినా అంతే రఘునందన. బాడీలో బీరు తగ్గింది రఘునందన. కొంచెం చిల్లి బీరు ఇప్పిస్తారా రఘునందన? అలాగే రఘునందన. 2 చిల్లు బీర్లు అంట తగిలించు. చాలా రఘునందన. రఘునందన ఆ కిడ్నాప్ కు మాకు ఏ సంబంధం లేదు రఘునందన. మరి ఏ సంబంధం ఉంది రఘునందన? 2 పీకరా. ఈ పిసుకుడు ఏంటో, ఈ బీపీ చెకప్ ఏంటో, ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. వీడేంట్రా తెల్ల పెయింట్ వేసిన సేమ్ పందిలో ఉన్నాడు. రే నల్ల పందిలా మారేలా కొట్టండి. వీడేం చేశాడు సార్? వీడు కాదు, అది 50-50. అవును సార్. రాఘవేంద్ర దండం పెడతా. ఎవరైనా ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు సార్. ఓవర్ యాక్టింగ్ చేయకండి రా. ఆగండి. వీడిని మాత్రం ఏం చేయకండి. ఓకే సార్. ఏం సార్?
చీర కట్టుకుని రా. చేరా నేను మగాను సార్. సార్ నాకు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వివేక్ ప్లాన్ చేసి వివేకా సార్. మరి వాడు రమ్మని చెప్పండి. తప్పకుండా సార్, వాడికి చీర కట్టించాలిగా. కట్టిద్దాం సార్ కట్టిద్దాం. సిపి గారు నమస్కారం సార్. నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను. లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది. ప్రతిపక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి. పెద్ద తలనొప్పిగా మారింది. ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని 24 అవర్స్ లోపల ఆ భూమిక విషయాన్ని సాల్వ్ చేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, డెఫినెట్లీ ఐల్ డూ మై బెస్ట్. సార్ వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్ అజయ్ గారు చాలా సిన్సియర్ సార్. కళ్ళంట నీళ్ళు ఎట్టుకున్నాడు సార్. అయ్యో నేనుగా సార్ వాడు. ఆడి సెన్సరేనరా సార్. మీరే దొంగనా కొడుకులు. దీంట్లో 6 ఉండాలిరా, 2 ఉన్నాయేంటి? అంటేనండి 2 వాడోటి నేనోటి కాల్చుకున్నాను సార్. దీంట్లో 6 ఉండాలిరా. అంటేనండి ఇంకో 2 తర్వాత అవసరం ఉంటుందని జేబులు ఎక్కుతున్నాను. థ్యాంక్ యూ సార్. సాయంకాలం చీర కట్టాక నీకు అందులే. ఎస్ సార్. వాట్ మై సమ్మా, అజయ్ ని కస్టడీలోకి తీసుకున్నావా? లేదు సార్, ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. సార్ యు ఆర్ వెరీ బ్రిలియంట్ సార్. అంటే ఐఎమ్ రాంగ్ సార్. సార్ అజయ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్. హీఈస్ ఎ క్లీన్ చిట్ సార్. నేను నువ్వే చెప్పావుగా. ఆర్ యు షూర్? ఎస్ సార్, 100% షూర్. సార్ నాకు తెలిసి వివేక్ ఈస్ ద క్రిమినల్. ఎందుకంటే ముందు రోజు కిడ్నాప్ ప్లాన్ కూడా చేసింది ఆ వివేకే సార్. విత్ యువర్ పర్మిషన్ ఆ వివేక్ని కస్టడీలోకి తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. ఎనీహౌ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయి. కలెక్టర్ గారి నుంచి, మినిస్టర్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేకింగ్ న్యూస్, హాస్పిటల్లో భూమిక కిడ్నాప్. భూమిక అనే అమ్మాయికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో నా హోమ్ మినిస్టర్ పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి. హాస్పిటల్లో భూమిక కిడ్నాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అండగా ఉన్న భూమికకు ఇటువంటి పరిస్థితి రావడంతో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు. హలో ప్రొఫెసర్. హలో, వాట్ ఆర్ ద అప్డేట్స్ ఆన్ ఆపరేషన్ ఐక్యూ? సార్ ఐ ఆల్రెడీ అపాయింటెడ్ 1 person. హీస్ ఆన్ ది జాబ్. సి, భూమిక కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మా చైనా పేరు బయటికి రాకుండా మేనేజ్ చేయండి. నో 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 సార్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బిలీవ్ మీ. థ్యాంక్ యూ. హలో, సిపి గారా? అవునండి, మీరెవరు? నేనెవర్రా? నేనెవరో నీకు అనవసరంలే. రాద్ధాంతం చేయకుండా భూమిక కేసు క్లోజ్ చేయండి. వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు కావలసినంత డబ్బు పడుతుంది. లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి? కుదరదా? కాకీలెప్పుడు నమస్కారం చేసేది ఖద్దరుకేగా. ఆ ఖద్దరు చెప్తే వింటావా? ఎమ్మెల్యే దివాకర్ నాయుడు మాట్లాడుతుండా అర్థమైతుండదా? కాకి ఖద్దర్ ఉంటేనే అందం. చెప్పింది జై. రామిరెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. హలో కమిషనర్ సార్, ఎక్కడో అడవులకు ట్రాన్స్ఫర్ అయ్యే బదులు ఈ కేసు క్లోజ్ చేసి ఇక్కడే ఉండొచ్చు కదా. అది లౌక్యమయ్యా, అర్థం చేసుకోవయ్యా.
స్టూడెంట్స్, సైలెన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సక్సెస్, బట్ వైలెన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. మీరందరూ పాజిటివ్ గా ఆలోచన చేయండమ్మా. ఎవరైతే మంచి ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే ఆవేశంతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించకపోగా ఓటమి పొందుతారు, అన్ని కోల్పోతారు. మీ అందరి సమక్షంలో ఎవరైతే భూమికకి క్లిష్ట పరిస్థితి తెచ్చారో ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. నాకో లక్షణం ఉంది, మంచి చెప్పితే నేర్చుకుంటా, నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా, కానీ నా విద్యార్థులతో పెట్టుకుంటే తేల్చుకుంటా. ఇవాళ కమిషనర్ గారు నన్ను కలవబోతున్నారు. భూమికకి పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎక్కడున్నా, ఎంత పలుకుబడున్నా వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. దోషుల్ని పట్టుకుంటాము, తప్పకుండా శిక్షించి తీరుతాం. మీరు నా మాట మీద గౌరవం ఉంచి, నమ్మకం ఉంచి, ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్. ఏంటండి తెలియక వాడేదో తప్పు చేశాడో? ఏటైంది? వయసు మీద పడింది కదా, అర్థం కాలేదు. నా 25 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం నేను పోతే బాగుండు అనిపించింది. నాయనా అలా అన్నది నాయనా, నేను కావాలని చేయలేదు. నీకు మాట్లాడే అర్హత లేదు. నీ ఇన్నోవేషన్, నీ రీసెర్చ్ అమ్మాయిల మీద. ఊరుకోండి, అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా. మార్నింగ్ టైంకి టాబ్లెట్ పడితే గానీ బాడీ పనిచేయన పరిస్థితి నాది. వాడి చదివి మనల్ని ఉద్ధరించక్కర్లేదే. వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు. ఒక్కసారి నేను చెప్పేది విన్నాయనా. రేయ్, నువ్వు పుట్టినప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు వేశాను, నువ్వు పెరిగావు, ఆ మామిడి చెట్టు పెరిగింది, కానీ అది కాయలు పళ్ళు ఇస్తుంది. ఇప్పుడు నువ్వు తిన్నటువంటి మామిడికాయ పప్పు కూడా ఆ చెట్టుదేరా. రేపు నేను చనిపోతే నా చితికి కూడా అది పని చేస్తుంది, కానీ నువ్వు నాకు తలకొరువు పెట్టడానికి కూడా పనికి రావురా. అసలేం జరుగుతోంది ఇక్కడ? కమిషనర్ గారు, నేను టై కట్టుకునేంత వరకే కలెక్టర్, టై తీసేస్తే టైగర్. స్టూడెంట్స్, పేరెంట్స్, పబ్లిక్ ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా? సార్, ఆల్రెడీ డౌట్ ఉన్న వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరిగింది సార్, కానీ కల్ప్రేట్ గా జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పిహెచ్డి స్టూడెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. చూడండి కమిషనర్ గారు, ఏ స్మాల్ కీ కెన్ ఓపెన్ ద బిగ్ డోర్. సిమిలర్లీ ఏ స్మాల్ క్లూ కెన్ క్లోజ్ ది హోల్ ఫైల్. మొత్తం రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో భూమిక ఈ రోజు ఉందంటే ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. కమిషనర్ గారు, తల దించుకుంటే ఓడిపోయినట్టు, తల ఎత్తుకుంటే గెలిచినట్టు. కాసేపు మనందరం మన స్థాయిని మరచి కామన్ పర్సన్ గా మాట్లాడుకుందామా? షూర్ సార్, కామన్ పర్సన్ గా మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నా. ఒక ఇంట్లో బంగారం ఎక్కడుంది, డబ్బు ఎక్కడుందో చెప్పి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు డెడ్ లైన్ పెట్టేసి కేసు ఫైల్ మాకు అప్పచెప్తున్నారు సార్. ఎదురుగా బిర్యానీ పొట్లం పెట్టి చేతులు కట్టేస్తే ఎలా సార్? అలా అయిపోయింది మా డిపార్ట్మెంట్ పరిస్థితి. పొలిటికల్ ప్రెజర్స్, ఫోన్స్. ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర పట్టుకుని వేలాది మందిని భయపెడితే మీరు మీ చేతుల్లో గన్లు పెట్టుకుని మీరే భయపడితే ఎలా? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల కుటుంబమే పాడవుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల ఈ సమాజమే పాడవుతుందయ్యా. ఈ దేశంలో ఒక సంప్రదాయం, ఖాకి ఖద్దరికి సెల్యూట్ కొడుతుంది. ఖద్దరు తీసుకున్న వాళ్ల కాళ్లకు దండం పెడుతుంది. ఖద్దరు శాశ్వతం కాదు, ప్రతి వాస్తవము కాదు. కమిషనర్ గారు, ఒకేసారి చెబుతా, రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరుండరు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా, ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ మాట చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక వెళ్ళొచ్చు.
చిన్నప్పుడు కథలో సింహం అడవిని రూల్ చేయడం విన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. వేటాడి చూపిస్తాను. ఖద్దరైనా కాకి అయినా ఏ రూపంలో ఉన్నా తొక్కుకుంటూ పోతాను. ఐ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏంట్రా నాన్న, నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా? సే yes. Yes sir. నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా? సే yes. Yes sir. నంబర్ ప్లేట్ లేని ఆటోని వాడదాం అనుకున్నావా లేదా? సే yes. అవునరా నాన్న, అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు? భూమిక నిజంగానే ప్రేమించాను సార్. తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. ఏయ్, వాడినవన్నీ మారణాయుధాలు. ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్. అంటే పోకరిలో మహేష్ బాబు, గీతాంజలిలో నాగార్జున. నువ్వు సూపర్ రా సార్. నిజం సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేను ఒప్పుకున్నా. అయితే మరి బయట స్టూడెంట్స్, లోపటి జనాలు, బయట నా ధర్నా, ఇవన్నీ ఎందుకురా? నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే సార్. పదా. హలో, గుడ్ మార్నింగ్ సిపి. మీకేమైనా ప్రమోషన్ కావాలా? ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నావంటే ఏదో పని చేస్తున్నావని. సూపర్ కమిషనర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్. అసలు నీకేం కావాలో చెప్పరా? ఓ కమాన్ సిపి గారు, మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసిటీ. మీరు ఆ భూమిక కేసుని వదిలేయండి. అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు. ఇలా ఫోన్లో దాక్కొని చెప్పడం కాదు. ధైర్యమా? ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ కారు స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకే సిపి. అది అదుపు తప్పి లారీ కింద పడితే యు ఆర్. వార్నింగా? నేను ఇస్తా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి. బీ రెడీ. ఓకే, సీ యు, బాయ్. మాయదారి మైసమ్మ, నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడి మైసమ్మ. భూమికాని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ నువ్వే చేసావని రేపు కోర్టులో ఒప్పుకోవాలి. తెలియదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ మార్చేస్తే ఎలా రా? అది నీ డైలాగ్ కాదు. నువ్వు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్తే మాలాంటి రైటర్ ఏమి చేయాలి? అందుకే టాలీవుడ్ లో 1 హిట్ 9 ఫట్టు. నేను తలుచుకుంటే నీ బొక్కలు విరగొట్టి నీ బాడీని కనిపించకుండా చేయగలను. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు ఒప్పించుకోరా. రేయ్, వాడు చెప్తాడు, నువ్వు వీడియో షూట్ చేయి. ఎస్ సార్. సార్, ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెడీ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఓకే. ఓకే సార్. రే మైసమ్మ, ఈరోజు స్టేషన్ మొత్తం హాలిడే ఇచ్చేశాను. అందరినీ మైసమ్మ మహత్యం సినిమాకి పంపించాను. కానీ మైసమ్మని ఇంట్రాగేట్ చేసి పైకి పంపిస్తాను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు తననెవరూ చూడలేదనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే దేశమంతా దాన్ని చూస్తూ ఉంటుంది. రే, నువ్వు పర్వట్టడని తెలిసిన తర్వాత కూడా సస్పెండ్ అయిన నీకే మళ్ళీ డ్రెస్ ఇచ్చి నీకే ఈ కేసు ఎందుకు అప్పగించానో తెలుసా? ఒక దొంగ నా కొడుకే ఇంకో దొంగను పట్టుకోగలడు. 10 సెకండ్లలో నిజం చెప్పు, లేదంటే 5 సెకండ్స్లో ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. అహం బ్రహ్మాస్మి, ముఝే సబ్ మాలూమ్. రాధే కృష్ణ.
భూమికాని నువ్వు చంపుదామనుకున్నది ఫైనల్, కానీ ఎలా చేసేవు అన్నది ఒక్కసారి రీకన్స్ట్రక్షన్ చేసి చెప్పగలవా? మంచి బుద్ధి బుద్ధి బుద్ధి. భూమికి నేను ఎందుకు చంపుతాను సార్? ఆమెను సండే కాలేజీకి రమ్మన్నాను సార్, కానీ నేను వెళ్ళలేదు సార్. అయితే నేను చంపినట్టు సార్. నన్ను వెర్రమైసాం అనుకున్నావేంట్రా? ఆ అబ్స్కాండింగ్ లో ఉన్న డాక్టర్ని 4 టపి 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 అని పీకాను, కగేశాడు. ఆ డీల్ గురించి మొత్తం చెప్పేశాడా? అంటే డీలా? ఢిల్లక్క 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 డీల్ డీల్ ఢిల్లక్క ఢిల్లక్క డీల్ ఢిల్లక్క 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 డీల్ డీల్. ఒరేయ్, ఆ డాక్టర్ చెప్పలేదురా, జస్ట్ ఒక చిన్న రాయి వేశాను అంతే. రే పిల్ల కాకి, దిస్ ఈజ్ కాకి. మ్యాటర్ తెలిసాక తెలివైన వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు డీలా పడతారు. ఈ కేస్ ఆ వివేక్ గడి మీద తోసే బలమైన ఎవిడెన్స్ సృష్టించు. పైగా వాడు అమ్మాయిని టార్చర్ చేశాడు. ఒరేయ్, నీకెంత అమౌంట్ ఇచ్చారా? అది నీకనవసరం. నీకెంత కావాలో అది అడుగు. ఒరే నాన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదురా, నేను. నిజం చెప్తే సేవ్ చేస్తా, లేదంటే జీవితాంతం సెల్లో వేస్తా. 2000 కోట్లు. 2000 కోట్ల? 2000 కోట్ల? ఒరే హ్యాండ్సము, ఆ అమ్మాయి కోసం 2000 కోట్లు ఇచ్చే పుడింగి ఎవడరా? అమెరికా ప్రెసిడెంటా లేక జపాన్ జాగీర్దారా? చైనా సైంటిస్ట్. ఆ అమ్మాయి బుర్ర విలువది. బుర్ర చించుకోకు, టైం వేస్ట్ చేసుకోకు. నీ ఆఫర్ 200 కోట్లు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. 2000 కోట్లు, అందులో 200 కోట్లు నీకు ఇచ్చేస్తాను. డీల్ ఓకే. నీకంత ఆఫర్ చేయలేదు కదా. డీల్ 2000 కోట్ల, ఈ అబ్బాయికి 200 కోట్ల. నువ్వెలా అన్నా నాకు వినిపించేది అదే. అది ఫైనల్. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడే రెవెన్యూ కూడా ఉంటుంది. ఇది ఫైనల్. సార్, ఇంకా ఇక్కడ 2 ఉన్నారు సార్. 1/3? చూడు, 30 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు జీవితాంతం కష్టపడినా కూడా శాలరీస్, కాంప్లిమెంట్స్, మెమెంటోస్, అవార్డ్స్ తప్ప ఇంకేమీ మిగలవు. అందుకే అవేర్నెస్గా ఆలోచించి కలకత్తా కాన్ఫరెన్స్లో డీల్ ఫిక్స్ చేసుకొచ్చాను. ఇంతకాలం మనం చైనావాడు తెలుసుకుంటూ వచ్చాం. అదే చైనావాడికి ఇప్పుడు మన భూమిక గ్రే సెల్స్ అమ్మబోతున్నాం. సార్, షాక్ అవు. ప్రాజెక్ట్ వర్క్ పిహెచ్డి పేరుతో భూమికకు దగ్గర. మిగతా విషయాలు నేను నడుపుతాను. మీరంత గొప్ప ప్రొఫెసర్ అయ్యుండే
ఇలా సారీ సార్, నేను ఆ పని చేయలేను సార్. తెలిస్తే జైలుకి వెళ్తాను సార్. డీల్ 2000 crores. కోట్ల నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఎలాగో మ్యాటర్ లీక్ అయింది కాబట్టి నేను లేపేస్తాను. పోలీసులకు టిప్పిస్తాను. కూర్చో. అపార్ట్మెంట్ రాసిస్తానంటే ఏదో పని చేయడానికి డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, గో అహెడ్. గాట్ ఇట్. ఆ 2000 కోట్లకు ఎంతమంది షేర్ హోల్డర్స్? నేను, ప్రొఫెసర్ అజయ్, డాక్టర్. వివేక్ మీద కేసు ఈజీగా తోసియవచ్చని డైవర్ట్ చేశాను. కేసు డైవర్ట్ చేయడమే కాదు, వివేక్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐకి చెప్పావు. కానీ ఆ ఎస్ఐ సిన్సియర్గా నా మనిషి కాబట్టి నాకు చెప్పాడు. నీకు తెలీదు. అసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే చెప్పనా? నువ్వు పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? విను. నువ్వు ఎన్కౌంటర్ చేయమన్న వివేక్ బతికే ఉన్నాడు. సార్ సార్ మైసమ్మ గారు చెప్తున్నంత విన్నాను సార్. సార్ కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది సార్. కోర్టుకి వెళ్లకుండానే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేస్తే మీరే న్యాయాన్ని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. నా కొడుకుని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. సార్ మీకో విషయం చెప్తున్నాను సార్. నా కొడుకు ఇండియాలోనే ఐఐటి టాపర్ సార్. ఐఐటి టాపర్ సార్. సార్ సార్ ఎవరైనా తల్లిదండ్రులు చదవకపోతే తిడతారు సార్. నా కొడుకు ఎక్కువ చదువుకొని ఎక్కడ పిచ్చివాడైపోతాడా అని నేనే తిట్టిన దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. నా కొడుకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంకర్ సార్. నా కొడుకు చేసిన ప్రాజెక్టుకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోనే స్థానం సంపాదించాడు సార్. అంత బ్రిలియంట్ సార్ నా కొడుకు. సార్ మా వాడు చేసింది నార్మల్ ప్రాజెక్ట్ కాదు సార్. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించే సోలార్ ట్రాకింగ్ జిపిఎస్ సిస్టమ్ సార్. సోలార్ ట్రాకింగ్ జీపీఎస్ అంటే? సార్ నేను ఫిక్స్ చేసిన బగ్ ఆల్రెడీ అమ్మాయి చేతుకుంది సార్. ఇది పట్టుగా తీసుకా. అది సోలార్ ట్రాకింగ్ జీపీఎస్ సిస్టమ్ సార్. ఒక్కసారి మనం ఎవరి చేతికైనా దాన్ని ఫిక్స్ చేస్తే వారు బతుకున్నా చచ్చినా ప్రపంచంలో ఏ మూలున్నా ఆఖరికి సముద్రంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా వారిని ఇట్టే కనిపెట్టేచ్చు సార్. దాని గమనానికి నేను ఫిక్స్ చేసిన బగ్ గమ్యంగా సిగ్నల్ ఇస్తుంది సార్. ఒక్క ల్యాప్టాప్ ఇప్పించండి సార్ ప్లీజ్. లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను సార్ ప్లీజ్. సార్ సార్ సిగ్నల్ దొరికింది సార్. Very good. అమ్మాయి హైత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది సార్. 9, 10. సార్ 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 పారిపోతున్నాడు సార్. ఇది పని చేయట్లేదురా. మళ్ళా పని చేయడం మానేసింది. పోనీ నీ మీద ట్రై చేయాలి. అరే మామా తీసుకోరా. అరే మామా ఎవ్వరి వదద్దురా. నీ తడాకా చూపి. భూమిని ఎవరు కిడ్నాప్ చేశారట. చేసింది నేనేరా. 100 కోట్లేస్తా, అమ్మాయిని మర్చిపో.
భూమిక 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 ఆ రోజు కాలేజీలో ఎనస్థిషియా ఇచ్చిన రోజు కొంచెం కోఆపరేట్ చేస్తుంటే నీకు ఈ టార్చర్ ఉండేది కాదు, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎనీహౌ కిడ్నాప్ ఇస్ సక్సెస్. ఈ అమ్మాయిని సేఫ్గా చెన్నై హార్బర్కి చేర్చాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లలో పోలీసుల నిఘా ఉంది. అంబులెన్స్లో డెడ్ బాడీ పైన ఉండాలి, ఈ భూమిక బాడీ కింద ఉండాలి. ఓకే, హ్యాపీ జర్నీ భూమిక, చెన్నై టు చైనా. గాడ్ బ్లెస్ యూ. ప్రొఫెసర్ వరా మాఫియా, ప్రతి దాంట్లో మాఫియా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడానా? నీకు 4 తగిలిస్తే నువ్వు నీ మాఫియా బ్రెయిన్ బ్లాక్ అయిపోతున్నా. భూమిక, ఇప్పుడు నీ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్దురా కదిలితే. కదిలితే ఈ గన్ లో ఉండాల్సిన బుల్లెట్లు నీ బ్రెయిన్ లో ఉంటాయి. డిపార్ట్మెంట్లో నీలాంటోడు ఒక్కడుంటే చాలరా, చట్టాన్ని చుట్టలా కాల్చేసి బూడిద చేస్తాడు. అందుకే నీకు ఈరోజు డెత్ డే, చావే పైకి పంపిస్తున్నా. నీకు చేత కాకపోతే చెప్పు, నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను. నా మనుషుల్ని పంపిస్తున్నాను, నా డబ్బు రిటర్న్ చేయి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. భూమిక కేసు ఇప్పటికే చేయి దాటిపోయింది. మీరు దొరకడమే కాకుండా మా చైనాని కూడా ఇరికించారు. బ్లడీ బగస్. చాలా మంచి పని చేశావు వివేక్. ఇక్కడ కొన్ని లక్షల మందికి ఊపిరి పీల్చినట్టు చేశావు. పీవీకేకే కాలేజ్ దగ్గర చాలా ఉద్రిక్తతగా ఉందట. నువ్వు ఇమీడియట్ గా భూమికని తీసుకొని సేఫ్ గా కాలేజ్ దగ్గరకు వచ్చాయి. నేను కూడా వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇదిగోండి సార్ భూమిక. ఏ భూమికనైతే నేను కిడ్నాప్ చేశానని నా మీద అభాండం వేశారో, ఇప్పుడు ఆ భూమికనే కాపాడి మీ ముందుకు తీసుకొచ్చాను సార్. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాను సార్. ఇదిగోండి సార్. శభాష్ వివేక్, నువ్వు చేసిన ఈ పనికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. జాతికే వన్నె తెచ్చిన మహిళ భూమిక. ఇటువంటి విశిష్టమైన మహిళను ప్రాణాలకు కూడా తెగించి
ఎంతో ధైర్య సాహసాలతో ఆ అమ్మాయిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ నీ చాకచక్యానికి గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్.